ఇక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుడివాడలో సీఎం చంద్రబాబు సభకు హాజరు కాలేదు యార్లగడ్డ వెంకట్రావు. అలాగే గన్నవరం విమానాశ్రయంలో ఏటీసీ భవనం ప్రారంభోత్సవానికి డుమ్మా కూడా కొట్టారు యార్లగడ్డ వెంకట్రావు. అలాగే గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ఎన్నికల్లో వల్లభనేని వంశీకి పనిచేసిన కాంట్రాక్టర్ కి ఇచ్చారని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏటీసీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీలు చిన్ని బాలశౌరి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. కానీ అక్కడ గన్నవరంలో ఈ ఎమ్మెల్యే హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేనే రాకపోవడం ఏంటి అని చెప్పేసి ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు ఆయన పార్టీకి సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఈ విధంగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, యార్లగడ్డ వెంకట్రావు ఏ దానికి కూడా అటెండ్ అవ్వకపోవడం, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర జిల్లా స్థాయి సభ కూడా సీఎం చంద్రబాబు పెట్టడం జరిగింది, అక్కడికి రావడం జరిగింది. ఆ ప్లేస్ లో కూడా ఆయన హాజరవ్వలేదు. అలాగే ఈ ఏదైతే విమానాశ్రయం ఏటీసీ భవనం యొక్క ప్రారంభోత్సవం ఉందో దానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఆయన ఏం ఆరోపణ చేస్తున్నారు, ఆయన హాజరు కాకపోవడానికి రీజన్స్ ఏంటి, డీటెయిల్స్ చెప్పండి కిరణ్. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గన్నవరం నియోజకవర్గంలో తన ప్రత్యర్థి వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యక్తికి గత ఎన్నికల్లో వంశీకి పనిచేసిన ఒక కాంట్రాక్టర్ కి పనులు కట్టబెట్టారు. 80% వర్క్ పూర్తయిన తర్వాత 20% వర్క్ కి 206 కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పారదర్శకతంగా ఏటీసీ నిర్మాణం జరగాలి. అయితే ఇక్కడ ప్రధానంగా చోటు చేసుకునే వ్యవహారాలు గత కొద్ది రోజులుగా గన్నవరం రాజకీయాల్లో నువ్వా నేనా అంటూ హోరాహోర రీతిలో ఒకవైపు వంశీ మరోవైపు యార్లగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కేసులతో సతమతమైన వంశీ తర్వాత వైసీపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు, నియోజకవర్గంలో యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తన ప్రత్యర్థి కోసం ఎన్నికల్లో పనిచేసిన కాంట్రాక్టర్ కి ఆయాసితంగా టీడీపీ కూటమి లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఈ వ్యవహారం పైన నేరుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీ నేరుగా సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి కేసు ఇవ్వండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన నేరుగా లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్న సమయంలోనే నిన్న ఏదైతే గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు, సత్యాంధ్ర కార్యక్రమంలో ఆయన గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం ఉంది, ఆ పక్కన ఉన్న గన్నవరం నియోజకవర్గం కూడా కృష్ణా జిల్లాలో ఉంది. జిల్లా స్థాయిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు కూడా యార్లగడ్డ వెంకట్రావు డుమ్మా కొట్టడంతో ఇటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ఏదైతే గన్నవరం టెర్మినల్ వ్యవహారంలో చోటు చేసుకున్న వివాదమే ఆయన అసంతృప్తికి కారణం. ఆ నేపథ్యంలో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు సభకు హాజరు కాలేదంటూ మరోవైపు విమర్శలు వినిపిస్తాయి. అయితే గన్నవరంలో తన నియోజకవర్గంలో జరిగిన టెర్మినల్ ప్రారంభ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఇది కూడా ఒక జిల్లా స్థాయిలో కాదు, నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక చర్చ అనేది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను గత ఎన్నికల్లో వంశీకి పనిచేసిన కాంట్రాక్టర్ కట్టబెట్టడం పైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏటీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా తన సొంత నియోజకవర్గం గన్నవరం సొంత నియోజకవర్గం జరిగిన ఈ కార్యక్రమానికి అటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు బాలశౌరి, చిన్ని లాంటి నేతలు హాజరైనప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరు కాకపోవడం కూడా జిల్లా స్థాయి రాజకీయాలు కదా గన్నవరం నియోజకవర్గంలో. అంటే కిరణ్, ఇక్కడ ఏదైతే యార్లగడ్డ ఆరోపణలు ఏవైతే చేస్తారో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ కి మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఇది రేజ్ అయిందా, లేకపోతే వల్లభనేని వంశీతో ఆయనకి ఏమన్నా పాత గొడవలు ఉండడం వల్ల ఇలాంటి ఒక అసంతృప్తి వచ్చిందా, లేదంటే వల్లభనేనికి సంబంధించినటువంటి అనుచరులకు కాంట్రాక్టులకు కానీ వాళ్ళకు దక్కకపోవడం వల్ల ఆయన ఈ విధమైనటువంటి ఆరోపణలు కానీ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది? అసలు ప్రధానంగా ఏంటి ఇందులో? ఇక్కడ ప్రధానంగా గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని, ప్రస్తుతం గుడివాడ
గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ, వీరి ముగ్గురు కూడా మంచి మిత్రులు. గతంలో ముగ్గురి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే వంశీ 2019 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలో చేరడంతో ఈ వివాదం మొదలైంది. 2024 ఎన్నికలకు ముందు యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈ వివాదం మరింత జటిలమైంది. గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ వర్క్లు జరుగుతున్నాయి. ఈ వర్కుల అంశాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు గత ప్రభుత్వంలోనే 80% వర్కులు పూర్తయ్యాయి. దాదాపు 300 కోట్లు కేటాయించారు. అయితే కేవలం 20% పనులకు 206 కోట్లు కేటాయించడం ఏంటి అంటూ ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా కాంట్రాక్టర్ కూడా, ఆ టెర్మినల్ వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ కూడా వల్లభనేని వంశీ అనుచరుడు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీకి పనిచేశాడు. అయితే ఇక్కడ భారీ అవినీతి చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతోనే పాత కాంట్రాక్టర్ కు నిధులు ఎక్సెస్ చేసి ఇచ్చాము. అక్కడ పనులు పూర్తి కావడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో భాగంగా 20% వర్క్ 30% వర్క్ అనేది పక్కన పెడితే 206 కోట్ల నిధులు కేటాయించామంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కూడా యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే నిన్న జరిగిన, ఒకవైపు సీఎం ప్రోగ్రానికి ఆయన హాజరు కాలేదు, మరోపక్క తన సొంత నియోజకవర్గంలోనే గన్నవరం టెర్మినల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ప్రారంభోత్సవానికి కూడా ఆయన హాజరు కాకపోవడం, మిగిలిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఎంపీలుగా ఉన్న అటు వంశీ, ఇటు వల్లభనేని బాలచౌరి హాజరు కావడం కూడా ఇటు రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు చూసుకుంటే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన అసంతృప్తిని చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి మరి ఆయన అసంతృప్తి ఏ విధంగా అంటే సీఎం ఎక్కడైనా జిల్లా స్థాయిలో సభలు పెట్టినా ఆయన వెళ్ళకపోవడం, లేకపోతే ఈ కాంట్రాక్ట్ విషయంలో కూడా ఆయన అసంతృప్తి చూపించడము, ఈ విధంగా ఒక విధంగా అధిష్టానానికి ఆయన అసంతృప్తిని తెలియజేస్తున్నారు. సో దానికి సంబంధించి అధిష్టానం నుంచి ఈయనతోని మాట్లాడడం కానీ, నచ్చ చెప్పడం కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పటి వరకు జరిగినాయి? ఎందుకంటే ఆయన బహిరంగంగానే అవసరమైతే అవమానపరిస్తే రాజీనామా చేస్తాను కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా ఆయన పట్ల రెస్పాండ్ అయింది? ప్రియా, ఇక్కడ ప్రధానంగా గన్నవరం టెర్మినల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అంశము, మరోపక్క జిల్లా స్థాయిలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశంలోనే తాను ఎయిర్పోర్ట్ అధికారులను కూడా నిలదీశానంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు యార్లగడ్డ వెంకట్రావు. తనతో పాటు అదే కార్యక్రమంలో ఎంపీలు పాల్గొన్నారు. ఇటు బాలశౌరి, అటు చిన్ని కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. కేవలం నేను ఒక్కరినే కాదు, జిల్లా స్థాయికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ టెర్మినల్ ఎయిర్పోర్ట్ అధికారులను నిలదీశారు. ఇది నా సొంత వ్యవహారం కాదు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతున్న లోపాలపై తాను ప్రశ్నించాను తప్ప తాను ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ తాను వ్యతిరేకం కాదు. కేవలం తన ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే నేను తాను ఏదైతే సీఎం చంద్రబాబు సభకు హాజరు కాలేదంటూ మరోవైపు టీడీపీ అధిష్టానానికి వివరణ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారం ఆయన గన్నవరం ఏటీసీ సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. జిల్లా స్థాయిలో ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు సభకు హాజరు కాలేదు. స్వచ్ఛంద సభ సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆ సభకు కూడా ఆయన హాజరు కాలేదు. టీడీపీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరొక గన్నవరం ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతుంది. 80% అయితే 206 కోట్లు కేటాయించడం ఏంటి? ఇక్కడ అవినీతి జరుగుతుంది. దీనిపైన పారదర్శకంగా విచారణ చేయాలి. ప్రభుత్వాన్ని తాను ఏవైతే అవినీతి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నానంటూ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనిస్తే అటు కూటమి ప్రభుత్వం పైన, ఇటు తన నియోజకవర్గంలో జరుగుతున్న సొంత కార్యక్రమాలకు, తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాలేదు. మన పక్క నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో సాక్షాత్ సీఎం సభకు హాజరైనా కూడా, సత్యాంధ్ర సంబంధించిన సభకు హాజరైనా కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరు కాదు. తన అసంతృప్తి వ్యక్తం చేశారనే సమాచారం వినిపిస్తుంది. మరోపక్క తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతోనే
తాను సభకు హాజరు కాలేదంటే వివరణ ఇచ్చినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. గుడివాడలో సీఎం చంద్రబాబు సభకు హాజరు కాలేదు యార్లగడ్డ వెంకట్రావు. అలాగే గన్నవరం విమానాశ్రయంలో కూడా ఏటీసీ భవనం ప్రారంభోత్సవానికి ఆయన డుమ్మా కొట్టేశారు యార్లగడ్డ. అయితే గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వైపు వెంకట్రావు ఆయన హాజరవ్వలేదు. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులకు ఎన్నికల్లో వల్లభనేని వంశీకి పనిచేసిన కాంట్రాక్టర్ కు కూడా ఇచ్చారని చెప్పేసి ఆయన తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ 80% అయిపోయిన పనులకు కేవలం 20% మాత్రమే మిగిలింది. 80% కేమో 300 crores వెచ్చించారు, 20% కేమో 206 కోట్లు పెడుతున్నారు, అందులో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏటీసీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే ఎంపీలు చిన్ని, బాలశౌరి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో జరిగినటువంటి సీఎం సభకు కూడా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ ఆయన హాజరు కాలేదంటే ఈ విధంగా ఆయన అసంతృప్తిని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ టర్మినల్ లో జరిగేటువంటి పనుల్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది. 80% ఆల్రెడీ పనులు అయిపోయినాయి, ఓన్లీ 20% మాత్రమే మిగిలింది. ఆ కాంట్రాక్ట్ కు 206 కోట్లు అంటే ఇందులో ఖచ్చితంగా అవినీతి జరిగింది. మళ్ళీ అందులో వల్లభనేని వంశీ యొక్క కాంట్రాక్టర్ కి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఏ కాంట్రాక్టర్ అయితే ముందుకు రాకపోవడం వల్లనే ఈ కాంట్రాక్ట్ కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక విధంగా వినిపిస్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే సీఎం వచ్చిన ప్లేసెస్ కి కూడా ఈయన హాజరవ్వకపోవడం, సీఎం సభలు పెట్టినా కూడా రాకపోవడం, స్థానిక ఎమ్మెల్యే గన్నవరంలోని విమానాశ్రయం ఏటీసీ భవనం ప్రారంభోత్సవానికి ఆయన డుమ్మా కొట్టడం, ఇది ప్రధానంగా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే అసంతృప్తి తెలపడంతో మరి అధిష్టానం ఆయనతో మాట్లాడే విధంగా, నచ్చజెప్పే విధంగా ముందడుగు వేస్తుందా, లేకపోతే ఆయన సైలెంట్ గా పక్కకు పెట్టిందా అన్న విషయాలు అయితే ఇంకా తెలియరాలేవు. సో మొత్తానికైతే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సీఎం వచ్చిన సభలకు కూడా హాజరు కాకపోవడము, ఆ టర్మినల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ కి కూడా ప్రాజెక్ట్ సంబంధించి ప్రారంభోత్సవంలో కూడా ఆయన ఉండకపోవడము ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంటే ఏదైతే తన సొంత కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నందుకే ఆయన ఏ ప్లేసెస్ కి కూడా వెళ్ళడం లేదు, హాజరు అవ్వటం లేదు అని అయితే వినిపిస్తున్నటువంటి మాట. సో ఆయన మొత్తంగా చెప్పేది ఏంటంటే ఆయన ఆ టర్మినల్ లో కాంట్రాక్టర్ కి 206 కోట్లు, కేవలం 20% మిగిలిన దానికి 206 కోట్లు మీరు ఎట్లా ఇస్తారు, అందులో ఖచ్చితమైన అవినీతి ఉంది అని చెప్పేసి ఆయన ఈ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.